సంఘం తరఫున వచ్చారు. ఒకటే చెప్పేస్తుడు. నేను నిన్న రాత్రి ఫోన్ చేశాను. మీరు 5 మంది వచ్చేయండి హ్యాపీగా పిలుచుకొని ముందే పిలుచుకెళ్ళాలి. అందరంటే పోయిస్తా సార్. ఇక్కడ కాదు కదా. ఓకే ఈ నెల 10వ తారీఖున స్టేట్ వైడ్ విజయవాడలో జరిగినటువంటి పంచాయతీరాజ్కి సంబంధించినటువంటి సమస్యల గురించి ఒక అవగాహన సదస్సు పెట్టారు. ఆ అవగాహన సదస్సులో గౌరవనీయులు మన ఉప ముఖ్యమంత్రి వర్యులు మరియు పంచాయతీరాజ్ మినిస్టర్లు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు, అలాగే మా పంచాయతీ సర్పంచులకు అభిమానమైనటువంటి కమిషనర్ గారు కృష్ణతేజ గారు, అక్కడ ఉన్నటువంటి దాదాపు 100 మంది అధికారుల సమక్షంలో కడప జిల్లా గురించి, కడప బాంబులగడ్డ అని చెప్పడం ఒక అధికారిగా, జిల్లా అధికారిగా ఉండి, అలాగే ఆ మాట కూడా ప్రజలను మనోభావాలు దెబ్బతినే విధంగా అనడం చాలా బాధాకరమైనటువంటి విషయము. అలాగే సర్పంచులు ఏమీ చేయలేదు, సర్పంచుల మీద చాలా అభియోగం మోపి సర్పంచులను కూడా కించపరిచి మాట్లాడము చాలా బాధాకరమైనటువంటి విషయం. సర్పంచుల ఉమ్మడి కడప జిల్లా సర్పంచుల మనోభావాలు దెబ్బతినే విధంగా మాట్లాడడం చాలా బాధాకరమైనటువంటి విషయము. అలాగే మేడం గారు ఆమె ఉన్నటువంటి ఈ జిల్లాలో శానిటేషన్కు సంబంధించిన గ్రీన్ అంబాసిడర్లకు వాళ్లకు అక్కడ ఉన్నటువంటి అధికారులు మాట్లాడము చాలా బాధాకరం. వాళ్ళు మాట్లాడినంత మాత్రాన ఈ అధికారిని జిల్లాలో ఉన్నటువంటి అధికారి, కడప జిల్లాలో ఉన్నటువంటి అధికారి కొత్తపల్లె పంచాయతీ ప్రొద్దుటూరు మండలం పంచాయతీలో గ్రీన్ అంబాసిడర్లకు స్టేట్లో ఎక్కడ అయినటువంటి 6,000 రూపాయలు ఇస్తున్నారు వాళ్ళకు జీతాలు. మేము మా పంచాయతీలో అప్పుడు ఉన్నటువంటి డిపిఓ గారి అనుమతి తీసుకొని మేము వాళ్ళకు 10,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. దాదాపు 26 మంది గ్రీన్ అంబాసిడర్లు ఉన్నారు. ఇవన్నీ కనపడలేదా? అందరి సమక్షంలో ఇది కూడా చెప్పాలి కదా. కడప ఎవరో అన్నారంట కడప బాంబులగడ్డ అని అదేనని, అయినా కూడా నేను వచ్చి పని చేస్తానంటే నువ్వు దౌర్జన్యంగా వచ్చి ఇక్కడ ఏం పని చేస్తున్నానని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు, కడప జిల్లా ప్రజలు ఎవరైనా అధికారికి కడప జిల్లా ఆడపడుచుగానే చూసుకుంటారు కానీ ఏ అధికారిని ఎవరిని కానీ ఏమీ అన్నారు. ఇక్కడ రావడం ఒకరో ఆలోచన చేస్తారేమో కానీ వచ్చి పోయేటప్పుడు చాలా బాధాతప్త హృదయంతో వెళ్తారని ప్రతి ఒక్క అధికారి కూడా ఉంటారు. కావున ఈ జిల్లా గురించి మీకు ఏం తెలుసో ఒకరోజు తెలుసుకోండి. ఈ జిల్లాలో పుట్టినటువంటి అన్నమయ్య ఎట్లాంటాడు, పుట్టపర్తి నారాయణచార్యులు ఎట్లాంటాడు, తొలి గడప గడప ఈ గడప గురించి మీరు అలా మాట్లాడము చాలా బాధాకరమైనటువంటి కడప జిల్లా ప్రజల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నాయని చెప్పి మేము ఈరోజు నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం. గౌరవ కలెక్టర్ వర్యులకు వినతి పత్రం ఇచ్చేదానికి చేసినాం. దీని గురించి చర్య తీసుకోవాలా, వెంటనే ఆమె బేషరతుగా క్షమాపణ చెప్పాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.